గురువుగారు అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మ. శ్రీశైలం కూడా ఒకటి. అవును. శ్రీశైలంలో మనకు దర్శనమిచ్చే భ్రమరాంబికాదేవికి ఆ నామం ఎలా వచ్చింది? మనందరికీ కూడా సమీపంలో ఉన్నటువంటి దివ్యమైన జ్యోతిర్లింగముతో కూడి ఉన్నటువంటి శక్తిపీఠం మనకు భారతదేశంలో 3 స్థానాల్లో ఉంది. ఒకటి మన శ్రీశైలంలో, రెండవది ఉజ్జయినిలో, మూడవది కాశీలో. ఈ మూడిట్లో కూడా ఉజ్జయినిలో స్వామివారి ఆలయం ఇక్కడుంటే అమ్మవారి ఆలయం చాలా దూరంలో ఉంటుంది. వారణాసిలో కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. కానీ ఏక ప్రాంగణంలో జ్యోతిర్లింగము అలాగే శక్తిపీఠము ఉన్నటువంటి ఏకైక స్థానం, ఈ యావత్తు బ్రహ్మాండంలో ఉన్న ఏకైక స్థానం శ్రీశైలం. అసలు శ్రీశైలం అనే పేరు మనం పెట్టుకున్నదమ్మా. ఆ క్షేత్రానికి ఉన్న అసలు పేరు శ్రీచక్రం. మనం చూస్తే నల్లమల పర్వతాలు అదంతా ఆ మధ్యలో శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు ఉంటారు. కాబట్టి శ్రీచక్ర క్షేత్రం అది. దాన్ని శ్రీశైలంగా మనం ఇప్పుడు ఆ నామం ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి నామం శ్రీశైలం అని. కానీ అసలు పేరు శ్రీచక్రం. శ్రీచక్ర క్షేత్రం అది. బిందు స్థానంలో అమ్మవారు ఉన్నారు. మరి ఆ అమ్మవారి యొక్క నామం భ్రమరాంబికాదేవి అని మనం కొలుస్తూ ఉన్నాం. మరి భ్రమరాంబిక అనే నామం ఎలా వచ్చింది అంటే కూడా దీనికి వేదాంతంలో అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. అదేమిటి అంటే మనిషికి 2 రకాలైన ప్రజ్ఞలు ఉంటాయి. ఒకటి భ్రమ. ప్రస్తుతం మనమంతా ఉన్న స్థితి భ్రమ. ఆ భ్రమల నుండి ఎవరైతే మనల్ని అందరినీ కూడా విముక్తుల్ని చేసి భ్రమ వైపు తీసుకొని వెళ్తారో, భ్రమ అంటే జ్ఞానం, జ్ఞానం వైపు తీసుకొని వెళ్తారో అటువంటి దివ్య శక్తే భ్రమరాంబికాదేవి. కాబట్టి భ్రమలను తొలగించి భ్రమను ప్రసాదించేటువంటి దివ్య శక్తి స్వరూపమే భ్రమరాంబికాదేవి. కాబట్టి ఆ భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నటువంటి ఆ శక్తి క్షేత్రాన్ని దర్శించి మనం అందరూ కూడా తరించాలని నేను ఆశిస్తున్నాను.